నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మన టాపిక్ కేవలం డైట్తో క్యాన్సర్ తగ్గించుకోగలమా ఆర్ ఆయుర్వేదంతో మాత్రమే క్యాన్సర్ తగ్గించుకోగలమా అంటే ఈ టాపిక్ ఆయుర్వేదం వర్సెస్ అలోపతి లాగా అయింది. సో ఈ టాపిక్లోకి మనం వెళ్ళే ముందు నేను మీతో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. క్యాన్సర్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను నా పర్సనల్గా డాక్టర్ భవ్య బాయన ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్లో. మీకు క్యాన్సర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఇంకేమైనా నాతో డిస్కస్ చేయాలనుకున్నా తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సో మనం ఈరోజు టాపిక్కి వస్తే, ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఇది చిన్నప్పుడు మేబీ అందరు వినే ఉంటారు, నాకు కొంచెం ఫేవరెట్ స్టోరీ అనమాట. లైక్ ఒకరోజు ఏమవుతుందంటే మన బాడీలో ఏం చేస్తుందంటే కడుపు అంటే స్టమక్ ఇంకా మిగతావి కాళ్ళు చేతులు నోరు అన్ని వాటికి గొడవ అవుతుందన్నమాట. వాళ్ళు కాళ్ళు చేతులు నోరు నాలుక పళ్ళు ఇవన్నీ ఏం చేస్తాయంటే, నువ్వు ఓన్లీ రోజు కడుపువి నువ్వేం చేస్తావు, తింటావు, ఆకలేస్తుందని చెప్తావు, తింటావు, కూర్చుంటావు, అరిగించుకుంటావు, అంతే. నువ్వు ఇంకేం పని చేయవు. మళ్ళీ కావాలంటే కొంచెంసేపు ఆగి మళ్ళీ తినమంటావు. నువ్వు అట్లనే ఉంటావు, నువ్వు ఇంకేం చేయవు. మిగతా పని అంతా మేమే చేస్తావు. కాళ్ళు ఏమంటాయి, నేను ప్రతి చోటకి నడిచి వెళ్ళాలి, చాలా అలసిపోతున్నాను, నేను అన్ని పనులు నేనే చేస్తున్నాను, అసలు బరువు మొయ్యలేకపోతున్నాను, ఇంకా తిని ఇంకా లావ్ అవుతుంటే ఇంకా నా పైన ఎక్కువ బరువు పడుతుంది, అసలు ఏమనుకుంటుంది ఏంటో ఈ కడుపు నాకు అర్థం కావట్లేదని కాళ్ళు అంటాయి. చేతులేమో, అయ్యో నేను ఎన్ని కష్టాలు పడి నేను ఎన్ని తెస్తే ఈమె తింటుంది, అన్నీ తిని కూర్చుంటుంది, మొత్తం పనులన్నీ నేనే చేస్తున్నానని చెప్పి చేతులు అంటాయి. ఈ మధ్యలో నాలుకంటది, మీరు ఇవే చేస్తున్నారు, నా సంగతి ఆలోచించండి, వేడిగా ఉంటుంది, వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఏదేదో కోరికలు వస్తాయి, ఆ కోరికలన్నీ నా పైనే ఉంటాయి, నేనే కాలిపోతూ ఉంటాను, నేనే చలికి ఎక్స్పోజ్ అవుతాను, నా పరిస్థితి ఏంటో మీకు తెలీదు అంటే పళ్ళు అంటాయి, మేము కొరికి నవిలి అలసిపోతున్నాము, అన్ని పనులు మేమే చేస్తున్నాం అని చెప్పి ఇవన్నీ ఒక గ్యాంగ్లో ఫామ్ అయిపోయి యూనిటీకి ఫామ్ అయిపోయి ఏం చేస్తాయంటే, ఇంకా మనం స్ట్రైక్, మనం ఏం చేయొద్దు, మొత్తం అంతా కడుపు ఖాళీ కూర్చుంటుంది, మొత్తం మనమే చేసి పెడుతున్నాం, మనం స్ట్రైక్ చేద్దాం, మనం ఏం పని చేయొద్దు అని చెప్పి డిసైడ్ అయిపోతాయి. అలా అయిపోయి ఏం చేస్తాయి, ఏం పని చేయవు. సో ఏం పని చేయకపోతే మరి కడుపులోకి ఏం తిండలేదు, కడుపు ఏం చేస్తుంది, సరే దానికి చేయగలిగేది ఏం లేదు, ఖాళీ కూర్చుంటుంది. ఖాళీ కూర్చున్నంత వరకు కొన్ని రోజుల్లో మెల్లిగా స్టార్ట్ అయ్యింది. ఏంటి, కాళ్ళు, అయ్యో ఎంత వీక్గా అనిపిస్తుంది, ఏంటి నడవడానికి ఓపిక లేదు, నేను లేచి నుంచోలేకపోతున్నాను, చేతులు అయ్యో కదలట్లేదు, చేతులు ఏం కదలట్లేదు, నాలుక అన్నీ అంటే ఏం ఓపిక లేదు. సో ఇప్పుడు వీళ్ళందరికీ మెల్లిగా రియలైజ్ అయ్యేది ఏంటంటే, కడుపు ఖాళీగా కూర్చోట్లేదు, దాని పని అది చేస్తుంది, అది తిన్నది అరిగించి అది ఆహారంని ఎనర్జీని స్ప్రెడ్ చేస్తేనే ఇవన్నీ మీకు వచ్చి మీరు మీ పనులు చేయగలుగుతున్నారు. సో బాడీలో ఒక పార్ట్ ఇంపార్టెంటా, హార్ట్ ఇంపార్టెంటా, లివర్ ఇంపార్టెంటా, స్కిన్ ఇంపార్టెంటా అనే డెసిషన్ ఎవరు తీసుకోగలుగుతాం అంటే మీరు కూడా డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు మీ బాడీలో మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఏదో ఒకటి అన్ఇంపార్టెంట్ ఆర్గన్ అయితే తీసేద్దామా, ఒకటి ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటున్నారండి. లేదు, ఇంకొక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మనకి మేబీ కామన్, సూర్యుడు గొప్ప, చంద్రుడు గొప్ప, ఎవరు ఇంపార్టెంట్, ఎవరు లేకపోతే మన ప్రపంచం నడుస్తుంది, ఎవరు అసలు ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంకొక క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు సిల్లీగా అనిపించవచ్చు, ఏంటి స్టూపిడ్ క్వశ్చన్స్, అసలు ఇదేమైనా క్వశ్చన్, అందరూ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, దేని ఇంపార్టెంట్ దానికి ఉంటుంది, ఒకటి లేకుండా ఒకటి ఉండలేదు, ఇది అందరికీ తెలిసిన విషయం. సిమిలర్గా ఈ క్వశ్చన్కి వచ్చామంటే, మనం ఇందాకటి క్వశ్చన్కి డైట్, ఆయుర్వేదం, అలోపతి ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, దీంట్లోనే ఆన్సర్ ఉంది ఆల్రెడీ. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని మాట్లాడడం సింపుల్ మూర్ఖత్వం. అలాంటి డిస్కషన్లోకి నేను వెళ్ళట్లేదు ఈరోజు. సో డైట్ లేకుండా ఏం లేకుండా మనం చేయగలం అనేది తప్పు. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే మీరు మంచి డైట్ తీసుకుంటేనే రికవర్ అవ్వగలుగుతారు. అలా అని చెప్పి కేవలం డైట్తోనే, అంటే ఇంకా కీమోథెరపీ తీసుకోము, అలోపతి తీసుకోము, ఏమి తీసుకోము అంటే దానివల్ల మీకు క్యాన్సర్ తగ్గిద్దా అంటే దానివల్ల క్యాన్సర్ తగ్గదు, దానివల్ల మీకు హార్మ్ జరుగుతుంది. ఈ టాపిక్ డిస్కషన్లోకి మెయిన్గా ఎందుకు వచ్చిందంటే అండి, దీని బ్యాక్గ్రౌండ్లో అందరికీ తెలిసిందే, వెరీ ఫేమస్ క్రికెటర్ ఆయన. అంటే ఆయన మేబీ మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, ఆయన చెప్పిన దాని ప్రకారం జనాలకి ఎలా అర్థమైందంటే, క్యాన్సర్కి వాళ్ళ వైఫ్కి ఏమీ ట్రీట్మెంట్ తీసుకోకుండా మొత్తం ఓన్లీ డైట్ వల్ల రికవర్ అయ్యారు అన్నట్టు వచ్చింది ఫైనల్గా. జనాలకు అర్థమైన అపోహ అది. సో దానికోసం చిన్న రెక్టిఫికేషన్, ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, అది అర్థం చేసుకుంటారని చిన్న రెక్టిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు మేము
మేము డాక్టర్స్ కింద ఆర్ ఎనీథింగ్ మనకి ఫైనల్గా ఏంటంటే పేషెంట్ సేఫ్టీ, మనం మంచిగా ఉండాలి, ట్రీట్ చేయాలి, వాళ్ళు ఎక్కువ కాలం బతకాలి అని ట్రై చేస్తాం. అది మన అల్టిమేట్ ఎయిమ్. అందరం అది గుర్తుపెట్టుకుంటే సగం గొడవలు ఉండవు. సో ఈ అల్టిమేట్ ఎయిమ్కి హెల్ప్ ఆల్టర్నేటివ్ థెరపీస్ అనేవాళ్ళం ఇదివరకు, లైక్ ఆయుర్వేద ఆల్టర్నేటివ్ థెరపీ, హోమియోపతి, యునాని, వీటిని అలోపతిక్ అండ్ మోడర్న్ మెడిసిన్లో ఏం చెప్తారంటే వీళ్ళందరూ ఆల్టర్నేటివ్ థెరపీస్. అంటే ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, ఇది కాకపోతే అది. ఇప్పుడు అది కాదు క్వశ్చన్, అది అసలు ప్యూర్ రాంగ్ డెఫినేషన్. ఆల్టర్నేటివ్ థెరపీస్ అనరండి, దీన్ని కాంప్లిమెంటరీ థెరపీస్ అంటారు. కాంప్లిమెంటరీ అంటే నువ్వు నేను కలిసి నువ్వు చేయగలిగిన పని నువ్వు చేస్తావు, అంటే చేతుల కింద నువ్వు చేయగలిగిన పని నువ్వు చేస్తావు, కడుపు కింద నేను చేయగలిగిన పని నేను చేస్తాను. సో నీ ఇంపార్టెన్స్ నీకు, నా ఇంపార్టెన్స్ నాకు. నువ్వు పని చేయకపోయినా తప్పే అవుతుంది, నేను పని చేయకపోయినా బాడీకి హామే అవుతుంది. సో సిమిలర్గా అన్ని వాటిని కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కింద ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, అంటే అన్ని హెల్ప్స్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది ముందుకెళ్తుంది. మోడర్న్ మెడిసిన్లో అలోపతిక్ డాక్టర్స్ కింద ఇది మాకు ప్రతి ఈవెన్ స్టడీస్లో కానీ మాకు ట్రైనింగ్లో కానీ ఇవన్నీ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్, అదర్ మెడిసిన్స్, వాటి వల్ల ఏంటి రీసెర్చ్ కూడా జరుగుతుంది. వీటిని నమ్మి డైట్ మీద రీసెర్చ్ కానీ ఆర్ యోగా మీద రీసెర్చ్, కైరోపతి అంటారు, ఆక్యుపంక్చర్ మీద రీసెర్చ్, మ్యూజిక్ థెరపీ, ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్ని వాటిపైన రీసెర్చ్ జరిగి అవి చాలా ఇంపార్టెంట్, మన ట్రీట్మెంట్తో పాటు అవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పి మేము ఒక డెసిషన్కి వచ్చి వీ ట్రై టు ఎంకరేజ్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవడానికి వెళ్తాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అవి ఒక్కటే చేసుకొని మెయిన్ ట్రీట్మెంట్ తీసుకోకుండా మీరు క్యాన్సర్తో బాధపడుతుంటే ఆ అపోహని మనం అడ్రస్ చేయాలనేది ఈరోజు ఈ టాపిక్ ఇంపార్టెంట్. సో ఫైనల్లీ నా క్వశ్చన్, అంటే మీరు ఇందాక పెట్టిన క్వశ్చన్ టాపిక్ కాదు, ఇప్పుడు ఒక టాపిక్ ఏంటంటే మెయిన్గా ఒక అబద్ధంకి ఒక నిజంకి ఇది డిస్కషన్. సో మనం మోడర్న్ డాక్టర్ ట్రైనింగ్ గురించి వద్దాం. మేము ట్రైనింగ్ వస్తే ఎంబీబీఎస్ అందరికీ తెలిసింది, ఎంబీబీఎస్ ఒక 6 సంవత్సరాలు చేస్తాము, తర్వాత ఒక సర్వీస్ ఒక 1 ఇయర్ అలా ప్రిపరేషన్ అవుతుంది, మళ్ళీ పీజీ ఒక 3 సంవత్సరాలు, దాని తర్వాత 1 ఇయర్ అలా ప్రిపరేషన్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఇంకో 3 సంవత్సరాలు, ఆ తర్వాత సీనియర్ రెసిడెన్సీ, రూరల్ సర్వీస్, ఇవన్నీ కలిపి ఒక 14-15 సంవత్సరాలు ఓన్లీ ట్రైనింగ్లోనే కలుపుతాం మేము. ఈ 14-15 సంవత్సరాలు అంటే నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కింద 17 సంవత్సరాలకి ఎంటర్ అయ్యాను అనుకోండి, నేను ఫైనల్గా ప్రాక్టీస్ చేసే డాక్టర్ కింద 31-30 బయటకు వస్తాను. ఈ 31-30 రోజుల్లో నా యాటిట్యూడ్ కానీ నాది అంతా మారిపోతుందండి. ఆ ట్రైనింగ్ ఎంత విగరస్గా ఉంటుందంటే వనవాసం అని, లైక్ యూ గెట్ ట్రైన్ సో డిఫరెంట్లీ. మీకు ఒక ప్రతి అవుట్లుక్ కానీ ఎలా ట్రీట్ చేయాలి, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మారిపోతాయి. సో మాకు మెయిన్గా నేర్పించేది ఏంటి అంటే ఫస్ట్ డూ నో హార్మ్. అంటే మాకు మెయిన్ బేసిస్ ఏంటంటే మనం మంచి చేసినా చేయకపోయినా పేషెంట్కి చెడు చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎథిక్స్లో కానీ చిన్నప్పుడు నేర్పిస్తారు, ఇలా చేయండి ఇలా చేయండి. అందుకనే మోడర్న్ సైన్స్ ఇస్ బేస్డ్ ఆన్ క్వశ్చనింగ్. ఇది ఎందుకు పనికొస్తుంది, దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉందా, దీనివల్ల వాళ్ళకి హామ్ ఉందా, బెనిఫిట్ లేదు హామో లేదు, అసలు మరి ఇది ఎందుకు వాళ్ళకి ఇవ్వడం, ఏదో హామ్ అయితే అవుతుంది కదా, ఫైనాన్షియల్ హామ్ కానీ, నథింగ్ ఇస్ లైక్ జస్ట్ ఊరికనే ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమీ జరగదు, సరే ఊరికనే ఇచ్చాడు అనేది తప్పు కదండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్తాను. ఒక స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చింది. వాళ్ళు మాకు అంటే మేము దేవుళ్ళం కాదు, మిరాకిల్స్ కాదు, మంత్రాలు లేవు, బాబాలు లేవు, మాకు రొటీన్గా తెలిసింది ఒక 90% మంది ఎట్లా బిహేవ్ చేస్తారో అనే దాన్ని బట్టి మేము ఒక ఒపీనియన్కి వస్తాం. సో దాంట్లో ఒక 90% మంది ఇలా ఉన్న వాళ్ళకి ఈ ఇబ్బందిగా ఉంటుంది, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇంత ఎక్కువ ఆపరేషన్లు చేసి, చాలామంది రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల్లో స్ప్రెడ్ అయ్యాక వస్తారు, ఆపరేషన్ చేసి రొమ్ము తీసేయండి అమ్మా అంటారు. అయ్యో తీస్తే వాళ్ళకు వచ్చే నష్టమే ఎక్కువ. అంటే తీయడం వల్ల వాళ్ళు లాస్ట్లో కొన్ని సంవత్సరాలు బతుకుతున్నారు అనుకోండి, ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు అని చెప్పి మేము వద్దు అని చెప్తాం, మీకు ట్రీట్మెంట్ లేదు అని చెప్పట్లేదు. మీరు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోకండి, నొప్పికి కావాలంటే వేడే మందులు తీసుకోండి, హ్యాపీగా ఉండండి, లైఫ్ ప్రశాంతంగా ఉంచుకోండి, ఈ లాస్ట్ డేస్ని అన్నెసరీ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఫాలో అవ్వండి అనేది మేము చేసే హెల్ప్. కానీ ఇప్పుడు బయట క్లెయిమ్స్ ఎట్లా ఉన్నాయంటే ఇది ఆయుర్వేదమా, అలోపతియా, ఇది కాదు డిస్కషన్, హోమియోపతియా అనేది. క్వాక్స్ అంటే ఎవరంటే అన్ట్రైన్డ్ పీపుల్. ఈ క్వాక్స్ అనేది అదర్ మెడిసిన్స్లో ఎందుకు ఎక్కువ అవుతున్నారంటే వాళ్ళ ట్రైనింగ్ అంత విగరస్గా లేదు, వాళ్ళ ట్రైనింగ్ యాక్చువల్గా ట్రైన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ మీరు మోస్ట్లీ అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఇది సింపుల్ ట్రూత్, ఈ క్వాక్స్ ఎవరైతే అలోపతిలో ట్రైన్ అవ్వకుండా వేరే ఆల్టర్నేటివ్ థెరపీస్ చేస్తున్నాను క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మెయిన్గా అలోపతిక్ మెడిసిన్సే వాడతారు. అంటే నాకు స్టిరాయిడ్స్ గురించి తెలియదు కానీ నేను స్టిరాయిడే వాడతాను, స్టిరాయిడే ఇస్తాను. మేమేం చేస్తాము, స్టిరాయిడ్స్ గురించి చాలా చదువుకొని దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలిసి అవి తెలిసి ఇవి తెలిసి అంత తొందరగా ఇవ్వము. దానివల్ల ఇప్పుడు టెంపరీగా మందు మిరాకిల్ డ్రగ్లా పనిచేస్తుంది.
వెంటనే పనిచేసింది అనుకోండి, దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, సో వెంటనే ఇవ్వచ్చా లేదా ఇవన్నీ ఆలోచిస్తాం. అదే మీరు ఒక ర్యాండమ్గా ఎక్కడైనా క్వాక్కి వెళ్ళారనుకోండి, వెంటనే ఫస్టే మన బ్రహ్మాస్త్రం తీసి పడేస్తారనమాట. ఆ బ్రహ్మాస్త్రం ఇప్పుడు వేస్ట్ అయిపోయినట్టే కదా, మీకు తర్వాత అవసరమైనట్టు. సేమ్ యాంటీబయాటిక్స్ కూడా ఫస్టే మ్యాక్సిమం మంచి డోసు యాంటీబయాటిక్ తీసి మీ ముఖాన్ని కొడతారు, మీకు వెంటనే మంచిగా అయిపోతుంది. కానీ తర్వాత ఏమవుతుంది, ఈ తర్వాత ఏమవుతుంది అనేది వాళ్ళకి సంబంధం లేదండి. కాకపోతే ఆ తర్వాత గురించి ఆలోచించడం మాకు నేర్పిస్తారు. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ గురించి కాదు, అన్ట్రైన్డ్ పీపుల్ అంటే ఎవరైతే ట్రైనింగ్ లేకుండా 10వ తరగతి చదివి 11వ తరగతి చదివి, లేదంటే మా హాస్పిటల్లో కొన్ని రోజులు పనిచేసి ఆ తర్వాత బయటికి వెళ్ళి కొత్త హాస్పిటల్స్ పెట్టేసుకొని మాకు అన్నీ వచ్చని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. ఇదివరకు మేము ఆ మోసం గురించి అంత అడ్రస్ చేసే వాళ్ళం కాదు. ఇప్పుడు ఎందుకు అడ్రస్ చేయాల్సి వస్తుంది అంటే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి పేషెంట్స్కి. మేము చూస్తాము ప్రతిరోజు వాళ్ళు మళ్ళీ మా దగ్గరికే వస్తారు. 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటారు, 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గరికే వస్తారు. మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఇది చెప్పకపోవడం అనేది మాకు తప్పు అనిపిస్తుంది, మా కాన్షియస్కే గిల్ట్ అనిపిస్తుంది. మనం కూడా చెప్పాలి కదా, ఇది తప్పు అవుతున్నప్పుడు తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పే. సో ఈ తప్పు అవుతుంది కాబట్టి మేము ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. సో సింపుల్ క్వశ్చన్స్, కేవలం డైట్తో క్యాన్సర్ తగ్గడం అనేది ఇంపాసిబుల్. ఎవరైనా అలా చెప్తే నమ్మకండి. అండ్ వీళ్ళు చాలామంది ఇంకా ఏ రకమైన తప్పులు జరుగుతున్నాయంటే, మీకు మందు వేరేదని చెప్తారు, దానిపైన రొటీన్గా స్టిరాయిడ్నే పౌడర్ చేసి పౌడర్ ఫామ్లో ఇచ్చేసి అదే సేమ్ మందు స్టిరాయిడే ఇస్తారు, కాకపోతే వేరే మందుని ఇస్తారు. ఇంకా హారబుల్ ఏంటి అంటే కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు మనకు ఒక మెడిసిన్ 10 రూపాయలకు దొరుకుతుంది అనుకోండి, వాళ్ళు ఇది అద్భుతమైన మందు అని చెప్పి 1000 రూపాయలకు అమ్ముతున్నారు. డైట్తో క్యూర్ చేస్తున్నానని కొంతమంది డైట్ని ఏం చేస్తున్నారంటే డైట్ పేరుతో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ 100 పేర్లు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ రాస్తారు. మీకు ఒక్కొక్క ప్రిస్క్రిప్షన్కే 30,000 రూపాయల దాకా అవుతుంది. అండ్ దీనికి పేరు ఏంటంటే డైట్. అదంతా ఏంటంటే ఒక మోసం. మంచిగా మాట్లాడగలుగుతారు, ఒక నమ్మించగలుగుతారు, మోసం చేయడంలో తప్పేం లేదనుకుంటారు. చదువుకుండా కొంచెం చదువుకొని మేము ఇంత గొప్ప వాళ్ళమని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి బాధితుల కింద అవ్వకూడదని చెప్పి డిస్కషన్. సో నా పరకు నేను చేశాను అనుకోండి, లైక్ నేను ఆబ్వియస్లీ నాకు అర్థం, క్యాన్సర్ అనుకోండి డెస్పరేట్ స్టేజ్లో ఉంటాం, మనకి ల్యాక్ ఆఫ్ కంట్రోల్, అంటే కంట్రోల్ ఉండదు, దీనికి ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఏ ఆప్షన్ ఉంది మనకి లేదు, చనిపోతారంటే ఎట్లా అన్నా బతికించుకోవాలి. ఈ డెస్పరేట్ సిచ్యువేషన్ని చాలామంది ఫైనాన్షియల్గా బెనిఫిట్ తీసుకుంటున్నారు. ఆ లాస్ట్ స్టేజెస్లో ట్రీట్మెంట్స్ కొన్నిసార్లు 3 లక్షలు 4 లక్షలకు కూడా వెళ్తున్నాయి మళ్ళీ రిటర్న్ వచ్చి చెప్తున్నప్పుడు. సో దీని నుంచి నా పరంగా నా పర్సనల్ ఒపీనియన్ మీకు చెప్పగలిగింది ఏంటి అంటే, ఒకవేళ మీరు స్టేజ్ 4లో ఉన్నారు, మా తరపున మేము ఏం ట్రీట్మెంట్ లేదు అని చెప్పామనుకోండి, వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ పేషెంట్ కోఆపరేట్ చేస్తుంది, మీరు కోఆపరేట్ చేస్తారని నమ్మకం ఉంది, ట్రై చేయండి, తప్పులేదు. కానీ స్టేజ్ 2 స్టేజ్ 3 పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కీమోథెరపీకి బాగా పనిచేస్తుంది, సర్జరీ బాగా చేయించుకుంటే ఆల్మోస్ట్ ఒక 20-30 సంవత్సరాలు బతుకుతారు. అలాంటి పేషెంట్స్ ఇలా వేరే ట్రీట్మెంట్కి వెళ్ళి వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ట్రై చేసి వాల్యుబుల్ లైఫ్ కోల్పోతున్నారు. దాని గురించి అలాంటి స్టేజ్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్, ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ తెలిసి కరెక్ట్గా నిజమైన ఆయుర్వేద ఎక్స్పర్ట్, నిజమైన హోమియోపతి ఎక్స్పర్ట్, బాగా ట్రైన్ అయ్యి వాళ్ళకి ఒక డిగ్రీ ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచో ట్రైనింగ్ అయ్యారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి, తప్పులేదు. కానీ చదవకుండా దొంగ డిగ్రీలు పెట్టుకొని దొంగ మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర మాత్రం తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. సో ఫైనల్లీ మీరు ఇలాంటి బాధితులు అయి ఉంటే డెఫినెట్గా దీని గురించి బయటకు చెప్పండి. చెప్పడం వల్ల ఇంకో 4 హెల్ప్ చేస్తారు, ఆ 4 ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోగలుగుతారు. దీని గురించి ఇంకేమైనా డిస్కస్ చేద్దామంటే కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.